నువ్వు నా ఆగర్భ శత్రువి అన్నప్పుడు మరోవైపు బాధ. ఏమాడిస్తున్నావయ్యా శివ? తనడిగితే 100 కోట్లేంటి? ఈ ఘట్టమనేని సామ్రాజ్యాన్నే నీకు ధారాదత్తం చేస్తాను అని చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఎప్పటికీ నా ముందుకు రాకుండా పోతావేమోనని మనసు చంపుకుని మనిషిగా రెచ్చగొడుతున్నాను. రోజు రోజుకి నాపై ద్వేషం పెంచుకునేలా చేస్తున్నాను. శంకరా, ఈ ఇంటి ఇలవేల్పువి నువ్వు. ఈ ఇంటిపై తన కంఠంలో దాచుకున్న గరళాన్ని బయటికి పంపేలా చెయ్యి. ఈ కుటుంబం నీపై చూపే ప్రేమని, ఆప్యాయత, అనురాగాల్ని తనకు అర్థమయ్యేలా చెయ్యి. పరమేశ్వరా, ఈ రోజుతో రేపు నా కళ్ళ ముందుకొస్తాడన్న నమ్మకం కుదిరింది. తనలో నాటుకుపోయిన ఆ విషబీజాన్ని కూకటి వేళ్లతో తీసేసే శక్తి నువ్వు. నా పెదబాబు ప్రతిరూపాన్ని ఈ ఇంటి బిడ్డగా ఈ గడపలోకి తీసుకొచ్చేలా చెయ్యి స్వామి, చెయ్యి. చెయ్యి స్వామి. క్షమించావా అక్క? వాణ్ణి క్షమించేశావా? చిన్నాళ్లుగా వాడు ఎన్ని దొంగతనాలు చేసినా ఒక్క క్షణంలో దొంగని దొర చేసేసావు కదక్కా. ఎన్ని కలలు గన్నానో వాణ్ణి వారసుడుగా తీసుకొస్తానని ఒకే ఒక్క మాటతో నా కలలన్నీ కల్లలైపోయాయి కదక్కా. నిన్ను ఎదిరించి నానా మాటలన్న ఆ దొంగని నువ్వే ఇంటికి వారసుడుగా ప్రకటిస్తున్నావంటే ఇంకెవరేం చేస్తారో? అయిపోయింది, అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయింది భవానీ? వంటింట్లో గ్యాస్ అయిపోయి నా ఒంట్లో గ్యాస్ పెరిగింది. వెటకారమా? కాదు, గొడ్డు కారం. నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు చైత్ర. ఏమైంది భవానీ? ఏమైందంటావేంటే, ఒక్క రోజులో రాజకీయాల్లో మార్పులు రావడం చూసాం, వాతావరణంలో మార్పులు రావడం చూసాం. అక్క విషయంలో మార్పులు వస్తాయని ఇప్పుడే తెలిసింది. గంట క్రితం వరకు దొంగ దొంగ అంటున్న వ్యక్తికి కిరీటం పెట్టి ఈ ఇంటికి రాజం చేయాలని చూస్తోంది. అంటే దొంగతనం చేయడంలో కూడా గ్రానీ హెల్ప్ ఉందంటావా? ఖచ్చితంగా. వాడు దొంగతనం చేసే విధంగా వీలు కల్పిస్తుందనే అనిపిస్తుంది చైత్ర. ఇదంతా అక్కకి తెలిసే జరుగుతుంది. మనం ప్లాన్ వేస్తున్నామని అనుకుంటున్నాం కానీ అక్క మాస్టర్ ప్లాన్ వేస్తోంది. తిప్పి కొడతా. ఏం చేస్తావు భవానీ? చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తున్నావు భవానీ? సిమ్ము మారుస్తున్నాను, కనిపించట్లేదా? హలో, ఎవరండి? ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరు? హలో, మీ పేరేంటి? నా పేరు కావాలా, నీకు పేరొచ్చే విషయం కావాలా? విషయం వినాలంటే చెప్పేదెవరో కూడా తెలియాలి కదా. గుడ్డు తినాలంటే ఏ కోడి పెట్టిందో తెలిస్తేనే తింటారా? ఏంటి విషయం అనండి సార్. నేను వినకపోయినా కానీ నువ్వు చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు కదా, చెప్పేసేయ్.
ఘట్టమనేని అఖిలాండేశ్వరి కంపెనీల్లో దొంగతనాలు చేస్తున్న దొంగ మీకు దొరికేలా ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకేసారి డిపార్ట్మెంట్ నుంచి ప్రమోషన్, అఖిలాండేశ్వరి నుంచి అభినందనలు అందుతాయి. ఇందులో మీకేం దొరుకుతుందో? ఆనందం. సరే సరే, విషయం ఏంటో చెప్పండి. ఇన్నిసార్లు దొంగతనాలు చేసినా ఎవరికీ దొరకలేదు. ఈ రోజు నీకు దొరకబోతున్నాడు. ఎలా ఎలా దొరుకుతాడు? ఈ రోజు అతను దొంగతనం చేయబోతున్నాడు. ఆ సమయానికి నువ్వు వెళ్ళావంటే దొరికిపోతాడు. ఈ రోజే చేస్తాడని మీకెలా తెలుసు? నేను ఓ దొంగని కాబట్టి. దొంగ ఎక్కడ ఏ టైంలో దొంగతనం చేయబోతున్నాడో ఇంకో దొంగకే తెలుసు. దొంగగారు, ఇంతకు మీరు చెప్పేదేంటి? అతన్ని పట్టుకుంటే 10 కోట్లు, పైకి పంపిస్తే 25 కోట్లు నీకు నేనిస్తాను. మీరు మీ టీంతో వెళ్ళి గప్చుప్గా రైడ్ చేయండి, దొరికిపోతాడు. ఈ విషయం బయటకు తెలిస్తే నాకేం కాదు, నీకే 10-25 బొక్క. ఆలోచించుకో. ఆఫర్ అయితే ఆలోచించేలాగే ఉంది, చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. భవానీ, ఏంటి చంపేమంటున్నావు? వేరే మార్గం లేదు. వాడొక్కసారి అఖిలక్కకి ఎదురైతే వాడికింక తిరుగుండదు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు కలుసుకోనంత వరకు మాత్రమే మనం ఎన్ని ఎత్తులేసినా. ఇప్పుడు కలవబోయే టైం వస్తుంది కాబట్టి లేపేమన్నాను. అమ్మా, ఏంటి తల్లి ఇది? నాకెందుకు ఇట్లా జరుగుతుంది? అయ్యో, కోడి కన్ను కూడా అదురుతుంది. ఇంకా ఏం జరగబోతుందో ఏమో. అమ్మాయి కోపంగా అభి దగ్గరికి వెళ్ళిండ్రు. అక్కడ ఏం మాట్లాడుతున్నారో. అయ్యో, కన్నేంటి ఇట్లా కొట్టుకుంటుంది? కోపంతో వెళ్ళిన వాళ్ళ మధ్య మాట మాట పెరిగి జరగరాందేదైనా జరిగితే ఛ! నిన్ను నువ్వు క్షమించుకోలేవు సౌందర్య, క్షమించుకోలేవు. జరిగే అపశకనాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందోనని భయం ఎక్కువవుతుంది. అసలు ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఆవేశంలో పోయిన అమ్మా నాన్న అక్కడ ఏం చేస్తున్నారో ఏమో. దీనంతటికి కారణం ఆ భవాని. అభి విషయంలో ఇక ఆ భవాని ఆటలు సాగనివ్వకూడదు. అమ్మ తల్లి, ఏం చేస్తావో ఏమో. భారమంతా నీ మీదనే వేస్తున్నా. అయ్యో, ఏంది ఇట్లా జరిగింది? అమ్మా, ఇప్పుడే కదా నీ మీద భారం వేసిన. ఆయన ఇట్లాంటి అభిషేకనాలు జరుగుతున్నాయేంటమ్మా? ఈ కన్ను కొట్టుకోవడం, అవి ఫోటో ఇలా రక్తంలో మారిపోవడం. ఎందుకు ఇట్లా చేస్తున్నావు తల్లి? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? సౌందర్య, సౌందర్య, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు?
ఏం లేదు ఆంటీ, ఏం లేదు. ఏం కాలేదు అంటావేంటి? నీ ముఖంలో కనిపిస్తూనే ఉంది నువ్వెంత నీరసంగా ఉన్నావో. ఉండు, డాక్టర్ని పిలవమంటావా? వద్దాంటీ, ఇప్పుడు బానే ఉన్నా నేను. సౌందర్య, ఈ ఇంట్లో అందరూ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాళ్లే ఉన్నారని గుర్తుపెట్టుకో. నీకు కష్టం వస్తే ఇక్కడ కన్నీరు కార్చేవాళ్లే ఉన్నారు. చెప్పమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏం లేదాంటీ. నీలో నువ్వే భయాన్ని పెంచుకుంటున్నావు, బాధపడుతున్నావు. నీకెలాంటి బాధున్నా నాకు చెప్పమ్మా. నీ మంచి కోరుకునే వ్యక్తిగా చెప్తున్నాను. ఎప్పుడూ నీలో నువ్వే కుమిలిపోకు. అది మనిషిని కుంగిపోయేలా చేస్తుంది. బాధనిచ్చిన దేవుడు దాన్ని పంచుకునే మనిషిని కూడా ఇస్తాడని గుర్తుపెట్టుకో. అట్లనే ఆంటీ. అవును, ఇంకా నువ్వు టిఫిన్ చేయలేదు కదా, రా చేద్దాం. నేను తర్వాత చేస్తానంటీ. సరే, నేను వెళ్ళి విజయ్తో పంపిస్తాను. ఆంటీ. ఏంటి సౌందర్య? అది అప్పట్నుంచి కుడికన్ను ఎందుకో అదురుతుంది. కుడికన్ను అదురుతుందా? అలా కన్ను అదిరితే చెడు జరుగుతుందంటారు కదా, భయంగా ఉందా ఆంటీ? రూపంలోనే కాదు, నమ్మకాల్లోనూ పార్వతిలాగే అనిపిస్తున్నావు. కన్ను అదిరితే చెడు జరుగుతుందని కాదమ్మా. ఇక నుంచి నీకంతా మంచి జరగబోతుంది. ఎక్కడో ఉన్న అభి ఈ ఇంటికి వచ్చే క్షణం అతి దగ్గరలోనే ఉంది. నువ్వు దిగులు పడకు సౌందర్య. అట్లనే ఆంటీ. అతి త్వరలో అభిని ఆంటీ ఇంటికి తీసుకొస్తుంది. మళ్ళీ ఆ దేవా పార్వతిలా మీరిద్దరూ ఆనందంగా ఈ ఇంట్లో తిరుగుతారు. ఇదే, ఈ నవ్వి నీ మొహంలో ఎప్పుడూ చూడాలి. నువ్విలా నవ్వితే ఎంత బావుంటావో తెలుసా? నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు సౌందర్య. శకునాలు మాత్రమే ఉంటాయి, అపశకునాలంటూ ఏమీ ఉండవు. అవన్నీ మనుషులు పెట్టుకున్నవే. నువ్వు వాటిని మర్చిపో. మంచి చేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. భయంతో ఉండకు, బాధతో అస్సలుండకు, ఆనందంతో ఉండు. అన్నీ సర్దుకుంటాయి. సరేనా? అభిని అమ్మ ఇంటికి తీసుకొస్తారా? అమ్మ నాన్నలో ఆవేశంతో పోయినరు. అక్కడ ఏదైనా జరగకూడదు జరుగుతుందా? అమ్మ తల్లి, అంత మంచి జరిగేలా చూడు తల్లి, మంచి జరిగేలా చూడు. ఒరే విజయ్, కాంతమ్మా, ఎక్కడ చచ్చారా? తల పగిలిపోతుంది. కాసిని కాఫీ నీళ్లు ముఖాన కొట్టమని చెప్పి గంట అయింది. ఒక్కరూ వచ్చి చావరే. అలా గంట నుంచి అరిచే బదులు మీరే వెళ్లి పెట్టుకుంటే 10 నిమిషాలు అయిపోతుంది కదా ఆంటీ. ఏంటోనమ్మా, ఈ మధ్య అప్పట్లా హుషారుగా ఉండలేకపోతున్నాను. అయినా అన్నీ మనమే చేసుకుంటే ఇక వాళ్ళుండి లాభమేంటంట? శేఖర్, మేడం, చెప్పినవన్నీ పూర్తి చేశావా? క్యాష్ రెడీగా ఉంది మేడం. ఇలా అడుగుతున్నానని వేరేలా అనుకోకండి. నిజంగానే వస్తాడంటారా? వస్తాడు. గ్యారంటీ ఏముంది మామ్? నమ్మకం. నమ్మకమే మనిషి జీవితాన్ని నడిపించేది. చిన్నబాబు, వీడు మీ అన్న పెదబాబు కన్నా మాట పట్టింపులున్నవాడు. తప్పకుండా వస్తాడు. తను చెప్పే టైప్ కాదు, చేసే టైప్.
మాట అన్నాడు అంటే అమలు చేస్తాడు. పైగా నాతో ఢీ కొట్టడం తనకి సరదా. నా మీద గెలవడం కోసమైనా వస్తాడు. గ్రానీ, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? అది గ్రానీ, నీ మీద గెలవడం, నిన్ను ఢీ కొట్టడం, ఎవరి గురించో క్యాష్ డ్రా చేయడం, అసలు ఎవరతను? ఎందుకు చేస్తున్నాడు? అదేమి లేదు నాన్న. అదే క్రేష్, వేట. సింహాన్ని వేటాడాలంటే జింకని ఎరగా వెయ్యాలిగా. డబ్బు కొట్టేస్తున్న దొంగని పట్టుకోవడానికి ఇదంతా పక్క ప్లాన్ అన్నమాట. ఓ అలాగా. నాకు ఆ సింహాన్ని చూడాలని ఉంది గ్రానీ. నేను వస్తాను గ్రానీ. వద్దు క్రిష్, నేనొస్తాను మామ్. వద్దు, ఎవరు వద్దు, నేను చూసుకుంటాను. నేను మొదటి నుంచి జరిగేవన్నీ గమనిస్తున్నాను కాబట్టి నేనొస్తే నీకేమైనా హెల్ప్ అవుతానేమోనక్క. వద్దులే, నువ్వొక్కదానివే వెళ్ళిరా అక్క. వీళ్ళకి నేను సర్ది చెప్తానులే అక్క. అక్కడ వాడు నన్ను ద్వేషిస్తూ ఉంటే నేను ఊర్చుకోగలను. చూస్తూ మీరు తట్టుకోలేరు. అందుకే మిమ్మల్ని ఎవరిని వద్దంటున్నాను. అక్క వద్దంటుంది అంటే మనం అర్థం చేసుకోవాలి. అందులో ఎంత ప్రమాదం ఉంటుందో ఏంటో. ప్రమాదమో ప్రమోదమో నీకనవసరం. వద్దు అన్నాను కదా, ఇంట్లోనే ఉండండి. భవానీ, వద్దు అన్నాను కదా అని ఎందుకు ఏమిటి అని పెద్ద ఆరాలు తీయాలని చూడకు. అయ్యో రామా, నువ్వు వద్దన్నాక నేనెందుకు అలాంటివి చేస్తానక్కా? శేఖర్, మేడం, మనం ప్లాన్ చేసిందంతా అతనికి ఏమాత్రం తెలియకూడదు. వచ్చినవాడు వెనక్కి వెళ్ళిపోకూడదు. మీరు చెప్పినట్టుగానే పక్కాగా ఏర్పాటు చేశాను మేడం. వాణ్ణి ఇంటికి తీసుకొచ్చే ఏర్పాట్లలో మీరుంటే అత్తారింటికి పంపించే ఏర్పాట్లు నేను చేశాను కదా. వెళ్ళండి, ఏం జరుగుతుందో నేను చూస్తాను. ఐశ్వర్య, ఆంటీ, సౌందర్య జాగ్రత్త. అలాగే ఆంటీ. అభిది నీ రక్తమే అయ్యుంటే ఈ అమ్మ మాట వింటాడు కదా బాబు. వాళ్ళు మళ్ళీ ఈ ఇంట్లో నా కళ్ళ ముందు ఆనందంగా తిరగడం నేను చూస్తాను, అందరికీ చూపిస్తాను. పదశేఖర్. డాడ్, గ్రానీ ఎవరికోసమో ఎందుకోసమో సఫర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. క్రిష్, టైం వచ్చినప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి. ఎవరైనా చెప్తేనే కదా తెలిసేది. ఎవరు చెప్తారు? ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు గ్రానీయే నీకు అన్నీ చెప్తుంది. సరే పద. అమ్మగారు, కాఫీ. ఎప్పుడు అడిగితే ఎప్పుడు తెచ్చావు? నొప్పులొచ్చేటప్పుడు మంత్రసానిని తీసుకురారా బాబు అంటే బాబు పుట్టి నడిచే టైంకి మంత్రసానితో వచ్చాడంట నీలాంటోడే. ఏది ఇటివో వెడా. ఏం చేస్తున్నావు భవానీ? అక్కడేదో కొంపలంటుకుపోయే పనులు జరిగిపోతున్నాయి, నువ్వేమో కామ్గా కాఫీ తాగుతున్నావు. చూస్తూ ఉండు ఏం జరుగుతుందో. వాణ్ణి తీసుకొస్తానని వెళ్లారు కానీ వాడి శవంతో వస్తారు. అది చూసి ఇక్కడ ఇది చస్తుంది. ఈ చావడాలు చంపుకోవడాలు తప్ప ఇంకొకటి ఆలోచించవా? డాక్టర్ లేని సమయంలో నొప్పులు లేకుండా బిడ్డ పుట్టాలంటే కష్టం. నొప్పులు తీయాల్సిందే. ఘట్టమనేని సామ్రాజ్యానికి రాజయ్యే ముందు ఇలాంటి రక్తపాతాలు జరగాల్సిందే. తప్పదు.